తప్పించబోయి రాంగ్ రూట్ లో దూసుకెళ్లడంతో ఏపీకి చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన డీఎస్పీలు మృతి చెందారు. చౌటుప్పల్ మండలం కైతాపురం రహదారిపై వెళ్తున్న కారు ముందు ఉన్న లారీని తప్పించబోయి విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స కోసం హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతులను ఇంటెలిజెన్స్ డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావుగా గుర్తించారు. పోలీసుల మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని హోంమంత్రి కోరారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హోంమంత్రి భరోసా ఇచ్చారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కైతాపురం స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. ఒక అడిషనల్ ఎస్పీ చికిత్స పొందుతున్నాడు. సార్ ఒక్క నిమిషం, ఎట్లా జరిగింది సార్? ఏమైనా ఇన్ఫర్మేషన్? నాకు తెలియదు. ఆ చనిపోయిన వాళ్ళు ఇద్దరు మా బ్యాచ్మేట్ అనమాట. అది వాళ్ళు విజయవాడలో డ్యూటీ చేస్తూ ఉంటారు. విజయవాడ నుంచి డ్యూటీ ముగించుకుని హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వస్తూ మార్గ మధ్యంలో జరిగింది. ఇద్దరు మా బ్యాచ్మేట్లు అనమాట. 1996 బ్యాచ్, శాంతారాం అండ్ చక్రధర్ రావు అన్నమాట. ఇంకా అడిషనల్ ఎస్పీ కూడా ఉన్నారు. అడిషనల్ ఎస్పీ గారు కూడా 1991 బ్యాచ్, ప్రసాద్ గారు. అది వాళ్ళు కామినేనిలో అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. డ్రైవరును అడిషనల్ ఎస్పీ గారు కామినేనిలో అడ్మిట్ అయ్యారు. వీళ్ళ బాడీలు చూడటానికి నేను వెళ్తున్నాను. ఎట్లా అంటే ఎక్కడి నుండి వస్తున్నారంటే సార్? ఇక్కడే హైదరాబాద్లో ఏ పని మీద? హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళు ఏపీకి అలాట్ అయ్యారు అనమాట. స్టేట్ బైఫర్కేషన్లో ఏపీకి వెళ్ళారు. వాళ్ళు ఏపీలో ఉద్యోగం చేస్తారు. ఎవ్రీ సాటర్డే సండే ఫ్యామిలీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ నైట్ వచ్చేటప్పుడు ఆ ఇన్సిడెంట్ ఇంటి వాళ్ళతో ఉండడానికి వస్తున్న సమయంలో ప్రమాదం. అవునవును, అది డ్యూటీ ముగిన ఇప్పుడు ప్రతి శుక్రవారం వరకు డ్యూటీ చేసుకుంటారు. వీక్లో 1 or 2 days ఆఫ్ వచ్చినప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు అనమాట. ప్రతి వారం రిపీట్ అవుద్ది. వాళ్ళు తెలంగాణలోనే సెలెక్ట్ అయ్యారు, హైదరాబాద్లోనే. స్టేట్ బైఫర్కేషన్లో ఏపీకి వెళ్ళారు. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా హైదరాబాద్లోనే ఉన్నాయి. వాళ్ళు ముగ్గురు ఇంటెలిజెన్సే. వాళ్ళు మొత్తం మా బ్యాచ్మేట్లే. ఒక ఆయన నా సీనియర్, 91, ఆయన ప్రసాద్ గారు. అయితే చూస్తున్నాం కదా మనము, ఆ కారు ఏదైతే ఉందో పూర్తిగా ముందు భాగం నుజ్జుగా అయిపోయింది. ఆ ఏపీ నుండి హైదరాబాద్, అంటే విజయవాడ నుండి హైదరాబాద్కి వస్తున్న క్రమంలో కైతాపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు ఎదురుగా వస్తున్నటువంటి లారీని డివైడర్ ఎక్కేసి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. కారు ముందు భాగం చూస్తే పూర్తిగా నుజ్జుగా మారిపోయిన పరిస్థితి. ఇది పోలీస్ అధికారుల వెహికల్, ఏపీకి సంబంధించి ఏపీ 18P1176, అంటే వాళ్ళ అధికారిక వెహికల్లోనే హైదరాబాద్కి వస్తున్నారు. ఆ ఫ్యామిలీస్ అంతా హైదరాబాద్లో ఉండడం, ఉద్యోగం మాత్రం ఏపీలో చేస్తూ ఉంటారు. సాటర్డే హైదరాబాద్కి వచ్చి మళ్ళీ తిరిగి మండే రోజు వెళ్తుంటారని చెప్పేసి కూడా డిఎస్పీ, హైదరాబాద్ డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది. ఆయన తోటి బ్యాచ్ వాళ్ళు చనిపోవడంతో పోలీస్ అధికారులు, అదేవిధంగా ఆయన స్నేహితులు కూడా వచ్చి ఇక్కడికి చూస్తున్నారు అసలు ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించి. నిద్రమత్తులో ఉండడం, ఎందుకంటే 4 గంటల సమయంలో నిద్రమత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదానికి కారణం అయిండొచ్చు అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మొత్తం ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి లోపల. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకునే ప్రయాణిస్తున్నారు. కానీ ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా పెరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తం లోపల సీట్లకు రక్తం మరకలు కనబడుతున్నాయి. పూర్తిగా తీవ్ర గాయాలయ్యి స్పాట్లోనే ఇద్దరు డిఎస్పీలు మృతి చెందడం జరిగింది. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ ప్రస్తుతం కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయనతో పాటు డ్రైవర్ కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఒకసారి విజయవాడ హైవే పరిశీలిస్తే ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే ఇది నేషనల్ హైవే, కానీ ఇక్కడ రోజు తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ యూటర్న్ అంటే డివైడర్ ఉంది. ఏదైతే విజయవాడ నుండి వచ్చేవాళ్ళు యూటర్న్ చేసుకోవడానికి, హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు యూటర్న్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ రోడ్డు కరువుగా ఉండడం, ఎందుకంటే యూటర్న్ చేసుకునే ముందు కొంచెం ఆ రోడ్ అంతా డివైడర్ అటువైపు జరిగి ఉండడంతో అక్కడ ఎలాంటి సూచిక బోర్డు లేదు. ఆ లేని కారణంగానే తరచూ చాలా రోడ్డు ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికైనా అక్కడ ఏదైతే డివైడర్ ఉన్నట్టు అక్కడ విజయవాడ నుండి వచ్చేవారికి ఏమాత్రం కనిపించక డివైడర్ పైనుంచి వెహికల్స్ రోజు రోడ్డు ప్రమాదానికి గురైతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ చాలామంది గ్రామస్తులు ఉన్నారు. వీరందరూ కూడా
ఇక్కడ రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి రోజు ప్రమాదాలు జరుగుతాయి ఇక్కడ? డైలీ జరుగుతాయి ఇక్కడ, డైలీ జరుగుతాయి. ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి? ఈ డివైడ్ కూడా కరెక్ట్ లేదు, ఇక్కడ డివైడ్ కరెక్ట్ లేదు, డైలీ జరుగుతూనే ఉంటాయి. ఒక వారానికి 2-3 అవుతాయి ఇక్కడ. మీరు నిన్న ప్రమాదం జరిగిందంటే నిన్న కూడా జరిగిందా? నిన్న మొన్న తెల్లారి గట్ల జరిగి రైట్ సైడ్ టైర్ వాళ్ళకి బండి అటు పంక్చర్ గుంటుకుపోయింది. నిన్న ఉదయం దాకా కారు ఇక్కడే ఉంది అది అట్లా. అయితే మనం చూస్తున్నాం కదా, రోజు ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంలోనే ఈరోజు ఇద్దరు డిఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ కూడా ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అడిషనల్ ఎస్పీ చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు. ఇద్దరు చనిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.